యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో అందరికీ శుభారంభం తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరు బాగున్నారు కదా? చూడండి, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి. చూడండి, కెనడాలో ఓ పాస్టర్ గారు ఉండేవారు. పాస్టర్ గారు శామ్యూల్ ఓస్టీన్ అనే పాస్టర్ గారు ఉండేవారు. ఆయన కుటుంబానికి దేవుడు చేసిన మేళ్లను ఆయన అనేక మందికి తెలియజేసేవారు. అప్పటి నుండి కూడా ఆయన ప్రభు పట్ల ఎంతో విధేయతగా ఆయన జీవిస్తూ ఉండేవారు. ప్రభు పట్ల విధేయతగా ప్రవర్తిస్తూ ఆయన ఏం చెప్పినా అని అవిధేయతగా నడుచుకోకుండా విధేయత కలిగి జీవించి ఉండేవారు. ఒకరోజు ఏమైందంటే, అర్ధరాత్రి మంచు బాగా కురుస్తుంది, చలి బాగా కురుస్తుంది. ఆ టైంలో ప్రభువు మాట్లాడారు ఆయనతో. ఏంటంటే, మీ సంఘస్థుల్లో ఒకరింటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి, ఒకరింటికి వెళ్ళి ఒకరింటి గురించి ప్రార్థన చేయాలి అని చెప్పారు. అయితే ఆయన ఇంట్లోనే ఉండి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టారు. అందులో ప్రభు అన్నాడు, ఇక్కడ కాదు, ఆ ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థించాలి అన్నాడు. అర్ధరాత్రి ఆయన మరి ప్రభు అక్కడికి వెళ్ళి ప్రార్థించమన్నారు కదా, మరి గుర్రం మీద బయలుదేరి వెళ్ళాడు ఆ ఇంటికి. గుర్రం మీద బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడికి గుర్రాన్ని కట్టేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభా, ఈ దయగల కుటుంబానికి భద్రత కలిగించు. ఈ దయగల కుటుంబంకు ఎవరైనా హాని చేయాలని అనుకుంటే వారి హస్తాన్ని నిర్జీవము చేయి అని చెప్పి ప్రార్థించి ఆయన వచ్చేశారు. కొంతకాలం తర్వాత ఏమైందంటే మళ్ళా ఓస్టిన్ గారిని జైల్లో సువార్త చెప్పడానికి ఆహ్వానించారు. జైల్లో సువార్త చెప్తున్నారు. అందులోనే ఒక ఖైదీ ఆయన దగ్గరికి వచ్చి మీరు నాకు తెలుసండి అన్నాడు. ఎలా తెలుసు, నేనైతే గుర్తుపట్టట్లేదు అన్నాడు ఆయన. అంటే మీరు ఒక రాత్రి గుర్రం మీద వచ్చి ఒక ఇంటి ముందు ప్రార్థన చేశారు కదా అన్నాడు. అది రాత్రి వేళ కదా, అప్పుడు ఎవరుంటారు, నీకు ఎట్లా తెలుసు, రాత్రిపూట కదా అన్నాడు. అయితే నేను ఆ ఇంటికి ముందు మీరు ఆ ఇంటి యజమాని అనుకున్నాను, మిమ్మల్ని చంపాలని నిర్ణయించుకున్నాను యజమాని అనుకుని, కానీ మీరు మోకరించి ప్రార్థించేసరికి మీరు యజమానికి కాదని నిర్ణయించుకుని వదిలేశాను మిమ్మల్ని. తర్వాత మీరు ప్రార్థించారు. ఆ ఇంటి గల ఎవరైతే ఆ ఇంటి గల వారిని మరి ఆ ఇంటి గల వారిని మరి నిర్మూలన చేయాలని ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో వారి యొక్క హస్తాన్ని నిర్జీవం చేయమని మీరు ప్రార్థించారు కదా, అంతే మీరు ప్రార్థించిన వెంటనే నా కుడి చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోయింది అన్నాడు. అంటే స్పాట్లో ఆయన ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ సమయంలోనే ఆయన ఆ దొంగకి పక్షవాతం వచ్చి చెయ్యికి పక్షవాతం వచ్చి పడిపోయింది, కుడి చెయ్యి. తర్వాత ఇంటికి వచ్చేసారు కదా, అంటే ఖైదీల దగ్గర వచ్చినప్పుడు ఒక ఖైదీ ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇలా దొంగతనానికి వచ్చాను, మీరు ప్రార్థించినప్పుడు ఇలా జరిగింది నాకు. ఇప్పుడు నేను పెన్సిల్ కూడా ఆ చేతితో పట్టుకోలేను, అన్నాడు. మరి ఆ విధముగా నా చెయ్యి నిర్జీవంగా వేలాడుతున్నది.
ఈ చేతిని చూసారా అని ఆ చేతిని ఆయనకి ఆ పాస్టర్ గారికి చూపించారు. కాబట్టి నేను అప్పుడు వెంటనే ఆ కుటుంబానికి ఏ హాని చేయకుండా దొంగ తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళీ దొంగతనంలో ఒక హత్య కేసులో పట్టుబడి ఆయన మళ్ళీ జైల్లో చేరటము జరిగింది అని ఖైదీ చెప్పాడు. కాబట్టి ఓస్టిన్ గారు తన దేవుని మాటకి ఆ క్షణమందే విధేయుడు అగుట వలన ఒక హత్యను నిరోధించగలిగానని ఎంతో సంతోషించారు. అంతే కదా, మరి ఒక హత్యను లేకపోతే ఏం జరిగేది? ఎవరినో కొన్ని చంపేవాడు దొంగ. ఒక హత్యను నేను నిరోధించగలిగాను. ఇందువల్ల నేను విధేయత చూపడం వలన, దేవుని మాటకు నేను విధేయత చూపడం వలన. కాబట్టి మనము అంటే ప్రార్థనలో ఉన్నది గొప్ప శక్తిని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి విధేయతగా మనం జీవిస్తామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన మన స్థితిగతులను మారుతుంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయన విధేయత కలిగి జీవించే వారముగా ఉండాలి. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తుతం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం పడినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, మరి ప్రార్థన శక్తి అన్న అంశం మీద మేము ధ్యానించుకుంటున్నాము నేను ప్రభా. మరి ఈ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పగా ఉన్నది మేము తెలుసుకుని ఉన్నాము నేను ప్రభా. అనేక మందికి ఈ యొక్క మరి విషయాన్ని కూడా అనేక మంది వింటూ ఉంటారు. కాబట్టి తండ్రి వారిలో కూడా విశ్వాసాన్ని కలిగజేయండి నాయన ప్రభా. నేను భయభక్తులు కలిగజేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని విని తండ్రి ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని వారు అర్థం చేసుకుని మీ యందు విధేయత కలిగి వారు జీవించే వారికి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎందుకంటే ప్రభా వాక్యం ప్రతి ఒక్కరికి తోడై నిలిచిండను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.